ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఇప్పటంలో గ్రామ దేవతలకు భక్తులు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో గాజుల పిచ్చయ్య, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇప్పటం గ్రామ ప్రజలందరూ కలిసి మన గ్రామంలో ఉన్న దేవతలకు సారె సమర్పించారు. ముందుగా వచ్చి పోతురాజు స్వామి వారి దగ్గరికి వెళ్ళి సారె సమర్పించి, ఆ తర్వాత గంగాణమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఆడ సారె సమర్పించి, తర్వాత శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి సారె సమర్పించారు. ఆ తర్వాత మన రామాలయం దగ్గర ఉన్న గంటలమ్మ దగ్గరకు వచ్చి సారె సమర్పించారు. ఆ తర్వాత పొలాల్లో ఉన్న శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి సారె సమర్పిస్తారు. అంతేకాకుండా మన ఇప్పటం గ్రామంలో ఉన్న ఇంకా సొరమ్మ తల్లి అని ఒక అమ్మవారు ఉంది, ఆమె కూడా సారె సమర్పిస్తారు. మన శివాలయంలో ఉన్న బ్రహ్మరాంబ గారికి కూడా సారె సమర్పించి, తర్వాత మన రామాలయం దగ్గర ఉన్న సీతారామ సమేత రామాలయం దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారికి కూడా సారె సమర్పిస్తారు. ఇదంతా చేసే కార్యక్రమం ఇదంతా ఎందుకంటే మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు చక్కగా పడాలని మన వారందరూ కలిసి సామూహికంగా దాదాపుగా 1000 మంది పైగా వచ్చి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కనుక వారికి ఆ అమ్మవారులు ఆశీస్సులు అందాలని కోరుతున్నాం. ఇట్లు గ్రామ ప్రజలు ఇప్పటం ఆషాఢ మాసం సారి సందర్భంగా ఇప్పటం ప్రజానీకం మొత్తం కలిసి ఇప్పటంలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ సారిని సమర్పిస్తున్నారండి. ఇది మేమెంతో వైభవంగా భావిస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లికి, అందరి దేవతలకి, అందరి అయ్యవార్లకి, అమ్మవార్లకి ఇట్లా చేసుకోవాలని మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. మంగళగిరి శివాలయంలో ఆగస్టు 18న లక్ష కుంకుమార్చన జరుగుతోందని పురోహితుల సాంబసుందర శాస్త్రి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ జగన్మాత్రే నమః. 50 మంది భక్త మహాశైలుకు తెలియజేయటం ఏమనగా, మన మంగళగిరిలో వేంచేసి ఉన్న ధర్మరాజవారి ప్రతిష్ఠితమైన అతి పురాతనమైన శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రావణమాసం శుభాకాంక్షలతో ఈ సంవత్సరంలో 18 ఆగస్టు నెల 18/8/2026 శ్రావణమాసం తొలి మంగళవారం నాడు సామూహిక ధార్మిక లక్ష ఉచిత కుంకుమార్చన మహోత్సవం జరగబోతున్నది. అనేక వందలాది మంది మహిళా భక్తులచే ఈ సత్కార్యమును జరిపించబడుతుంది. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమము 1996 సంవత్సరం నుండి నేటికి 30 సంవత్సరాలు నిరాడంబరంగా ఆంధ్ర రాష్ట్రంలో త్రిశక్తి అమ్మవారి యొక్క కుంకుమార్చన ఇంతవరకు ఏ దేవాలయంలో జరగలేదు. మొట్టమొదటి జరగడం ఇదే జరిగింది. ఇక్కడ మాత్రం త్రిశక్తి అమ్మవారు అనేది కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి, మంగళ గౌరీదేవి యొక్క వ్రతమును 30 ఏళ్ల క్రితం నా చేత ఈ యొక్క కార్యక్రమం జరిపించి ఇది ఎటువంటి రుసుము లేకుండా చేస్తున్నామండి. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అటువంటి అవరోధాలు, విరోధాలు ఈ ఆరాధన వల్ల తొలగిపోతూ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడం చాలా ఆనందదాయకం. సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్ట్ చైర్మన్గా, ఈ దేవాలయంలో అర్చక పర్యవేక్షక పురోహితులుగా తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా ఈ బ్రహ్మత్వం 30 సంవత్సరాలుగా నడుపుతున్నందుకు 9 మందితో ఆరంభం చేసి ఈ రోజుకి 900 మంది పేరిచ్చారు. 1500 మంది తక్కువ లేకుండా మరో 500 మంది భక్తులు విచ్చేస్తున్నారు. సుదూర ప్రాంతం నుంచి, ఎన్నో ప్రాంతం నుంచి వస్తున్నారంటే మన మంగళగిరే కాదు, మన ఆంధ్ర రాష్ట్రం గర్వకారణం త్రిశక్తి అమ్మవారి కుంకుమార్చన. ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పూజా మహోత్సవాన్ని భక్తులు వారు తెచ్చుకుని యథాశక్తిగా పసుపు కుంకాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ తెచ్చుకున్నవారు మిగతాది వగైరా ఏదైనా సామగ్రి వాళ్ళకి లోటుపాటు ఉంటే మేమే రక్షతాళ్ళు మరియు అమ్మవారి యొక్క జగన్మాత ప్రతిమా రూపం డాలర్లు, మంత్రాక్షతులు మా సొంత ఖర్చులతో, మా కుమారుడు మహేష్ కుమార్ శర్మ సొంత ఖర్చులతో ఎవరి దగ్గర ఫలాపేక్ష ఆశించకుండా ఈ మహత్తర కార్యక్రమానికి వాళ్ళకి సద్వినియోగం చేయబడుతుంది. కాబట్టి
అందరూ ఆహ్వానితులే. కాబట్టి ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 18వ తేదీ 2026 తొలి మంగళవారం నాడు మంగళగిరి శివాలయంలో మహిళా సోదరీమణులు జగన్మాత స్వరూపిణులైన కన్యలు సువాసినులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తీర్థప్రసాదాలు గ్రహించి ఈ దేవస్థానంలో ఉన్న మన దేవస్థానం చైర్మన్ గారైన శ్రీ భోగి కోటేశ్వరరావు గారు, అలాగే భగవంతుని సేవలో కార్యనిర్వహణాధికారి పాలకవర్గ మండలి వారి యొక్క సమక్షంలో వారి శుభాకాంక్షలతో ప్రతి సంవత్సరము పాలకవర్గ మండలి గారు, చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి కాకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారు కూడా చేదోడు వాదోడుగా ఈ కార్యక్రమాలకి పాల్గొనటం మా అందరికీ ఆనందదాయకంగా. మరొక్కసారిగా అర్చక పర్యవేక్షక పురోహితుడిగా తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ శుభాకాంక్షలతో తెలియజేస్తూ, జగన్మాత ఆశీస్సులతో మీకు తెలియజేస్తూ, మిగతా వివరములు దేవస్థానంలో అర్చకులు సంప్రదించి ఆచరించి తరించాలి. జై జగన్.